గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు టీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో మీ అందరికీ తెలిసిందే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు ఎలా ఉంది అని చెప్పేసి ఉన్న 4 లక్షల ఓట్లో లాస్ట్ టైం 50% ఓటు నమోదైందంటే 2 లక్షల దాపు. 2 లక్షల్లో ఓట్లు మాకే ఎక్కువ పడాలని చెప్పేసి ప్రతి పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది. అది మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనతో చోచి ఈశ్వరప్ప గారు ఉన్నారు. ఆయన ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి స్టేట్ లో. సో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి, వ్యాపారుల దగ్గరికి వచ్చి ఆ పార్టీ గురించి ఆయన చేసే ప్రచారం ఎలా ఉంది, ఏంటి జూబ్లీ హిల్స్ లో సమస్యలు, నిజంగా అసలు బీజేపీ ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వబోతుంది ఉప ఎన్నికల్లో అనేసి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ప్రచారం? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా స్పందిస్తున్నారు ఫస్ట్ ప్రజలు? ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నా పేరు వెన్న ఈశ్వరప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా తెలంగాణ స్టేట్. ఈరోజు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రావడము, శ్రీనగర్ కాలనీలో మేము ఇన్ఛార్జిగా ఉండి ఓబీసీ విభాగం తరఫున వర్క్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రజల స్పందన చాలా బాగుంది. నరేంద్ర మోడీ గారు దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ చేసే అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం కనిపిస్తా ఉంది. సార్ ఒకటి నేను ఓపెన్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. సో మీరు బయట ప్రచారం చేసినప్పుడు మరి అపోజిషన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీజేపీ మీద చేసే కామెంట్స్ మీరు వినిపించాయో లేదో తెలియదు, కానీ బీజేపీ అసలు మాకు కాంపిటీషన్ కాదు, ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది అని చెప్పేసి ఇద్దరు కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అసలు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన చూస్తే ఈ రోజు పేరు జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్ లో భాగ్యనగరంలో సెంటర్ లో ఉంది. వాళ్ళన్నా మీరు కామెంట్ ఎంతమంది బైక్ ప్రచారాలు చేసి పబ్లిసిటీ ఎక్కువగా అవుతుంది కదా, సో దీన్ని వాళ్ళు లేరు ఏదో మేకపోతే గాంభీర్యానికి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చూస్తే కాంగ్రెస్ వాళ్ళని మీరు చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ వాళ్ళ యొక్క చరిత్ర చూస్తేనంటే ప్రజలంతా ఏం చెప్తున్నారంటే పైకి భయపడి కాంగ్రెస్ అంటున్నారు తప్ప లోపల ఆయన కనుక రేపు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే మా జీవితాలతో ఆడుకుంటాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మమ్మల్ని చాలా నరకయాత్ర చేస్తాడని ప్రజలే చెప్తున్నారు. వాళ్ళు ప్రజలు గెలిపించడానికి కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధంగా లేరు అని తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ ప్రణాళిక ఏంటి? ఏం చేస్తుంది బీజేపీ ఒకవేళ ఇక్కడ అధికారంలోకి వస్తే? ఇక్కడ చూస్తే మాకు ప్రధానంగా ఇక్కడ 4 లక్షల ఓట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క బాగా ధైర్యం ఏంటంటే 1 లక్ష ఓట్లు ఒకవైపు ఉన్నాయి, 3 లక్షల ఓట్లు ఒకవైపు ఉన్నాయి. మా ఉద్దేశం వల్ల ఒకటే, ఎంతసేపు 1 లక్ష ఓట్లని ఎన్నుకునే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏం చేసింది, కబ్రస్థాన్ ఇచ్చింది, మదర్సాలు ఇచ్చింది, మసీద్లు ఇస్తుంది. రేపు కాంగ్రెస్ వస్తే ఏం చేసింది, ఈరోజు వాళ్ళ చుట్టూ 1 లక్ష ఓట్ల చుట్టూ తిరిగి ఈరోజు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. దేనికి భయపడుతున్నారు? 3 లక్షల మంది హిందువులను చూసి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు ముస్లింల ఓట్ల గురించి 1 లక్ష ఓట్ల గురించి పాకులాడుతున్నారు తప్ప 3 లక్షల ఓట్లు మేమంతా ఒక్కటై ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. ఇంకో విషయము, బీజేపీ పార్టీ మీద ఫస్ట్ నుంచి వస్తున్న విషయం ఇది. బీజేపీ అంటే ఒక మతానికి, కులానికి సంబంధించిన పార్టీ, అందరికీ సమానం కాదు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీ మీద మాటలు యుద్ధం చేసిన వాళ్ళే. మరి దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? బీజేపీ పార్టీ కొందరికి మాత్రం పరిమితం కాదు, తప్పుడు ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది అందరికి సంబంధించింది. మా యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ యొక్క నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అట్లాంటప్పుడు ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు కరోనా సమయం నుంచి ఆత్మ నిర్భర్ స్కీమ్ కింద ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మతాలను చూసి, వ్యక్తులను చూసి ఇవ్వడంలే, అత్యధికంగా అందరు బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఈరోజు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారంటే ముస్లిం మైనార్టీ సోదరులే పొందుతూ ఉన్నారు. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చారు, వ్యాక్సిన్ ఇచ్చేసి కొందరికి మాత్రం ఇవ్వలేదు, అందరు ప్రజలందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కటే గమనించండి, ఎక్కడ కూడా వివక్ష లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవి తీసుకొచ్చినా అందరి కోసం నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పిండ్రు. ఒక విలేకరు అడిగినప్పుడు నీ కుటుంబ సభ్యులు ఎవరు, ఏం చేస్తారు అన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పిండు తప్ప ఎక్కడో కూడా ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తులను కానీ ఇండివిజువల్ గా చెప్పలేదు. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు ఒక్కొక్క అభ్యర్థి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు.
బీఆర్ఎస్ యొక్క అభ్యర్థి గురించి చూసినాం. 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి చూస్తే మీరు ఒక్కసారి జూబ్లీహిల్స్ పేరుంది అసెంబ్లీకి, మీరు గల్లీ గల్లీ కెమెరాలు పెట్టి, మీడియా మిత్రులు కెమెరాలు పెట్టి చూడండి, ఆ అభివృద్ధి ఏందనేది క్లియర్ గా కనిపిస్తుంది. గల్లీ రోడ్లు, ఆ వర్షం పడ్డదంటే అస్తవ్యస్తంగా ఉంటది, రద్దీ ఎక్కువ ఉంటది, డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది ఉంది, అన్ని ఇబ్బంది. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, వారి మీద అయితే మీకు తెలుసు, మొన్ననే బైండ్ ఓవర్ చేయడం జరిగింది చాలా మందిని. వారి నామినేషన్లు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎంబడంతా వచ్చిన వాళ్ళని మీరు చూశారు. వాళ్ళు ఎంతసేపు ఆ మేకపోతు గంభీర్యం తప్పితే ఆ అభ్యర్థులు పరిపాలనకు చూడరాదు. రేపు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి భయం ఉంది, రేపు వస్తున్నట్టే కూడా మా దగ్గర కూడా వచ్చేదాన్ని వసూలు చేస్తారేమనే ఒక భయంతో ఉన్నారు తప్ప భయానికి పైన కనబడుతున్నారు. బీజేపీ అంతర్గతంగా హిందువులంతా ఒక్కటై ఈ రోజు ఖచ్చితంగా 3 లక్షల మంది ఒకటై ఈ రోజు లంకల దీపక్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు